2 రోజుల విరామం తరువాత ప్రారంభమైన ప్రజాపాలన కేంద్రాల వద్ద దరఖాస్తుల కోసం వృద్ధులు, మహిళలు బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన సభల్లో ప్రజలు ఇస్తున్న 5 గ్యారంటీల దరఖాస్తులను తీసుకునే విధానాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ పరిశీలించారు. కాజీపేట మండలం దర్గాలో నిర్వహించిన ప్రజాపాలనలో ప్రజలతో మాట్లాడారు. ఇప్పటివరకు 4 లక్షల దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కాంగ్రెస్దే అన్నారు.
ప్రజాపాలనపై బ్రహ్మాండమైన స్పందన, ప్రజల్లో పండుగ వాతావరణం చూస్తున్నారు కదా. ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాట తప్పదు అనేది ప్రజల్లోకి చాలా నమ్మకం పెరిగింది. ఇవాళ గతంలో కూడా ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కాడికెళ్ళి మొదలు పెడితే అన్ని సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మేము 6 నెలల ముందు ఏం చేసినాం ఏం చేయబోతున్నామని ప్రజల్లోకి గ్యారంటీ కార్డు ఇంటింటికి తీసుకువెళ్ళి హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని నెరవేర్చుకోవటానికి 100 రోజులు అని చెప్పి 30 రోజుల్లోనే ప్రజలకు వెళ్ళటం చాలా సంతోషంగా ఉన్నది. మరి దీనిని ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్క డివిజన్లలో ఈ స్కీమ్స్ 6వ తారీఖు వరకు ఉంటాయి. మరి త్వరలో ఈ ఫామ్స్ కలెక్ట్ చేసుకొని అప్లై చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరి యొక్క స్కీమ్స్ని లబ్ధి పొందాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 4th వర్కింగ్ డే ప్రజాపాలన ప్రోగ్రాంలో 4th వర్కింగ్ డే ఈరోజు ఆర్గనైజ్ చేశాము. ప్రతి వార్డ్ ప్రతి గ్రామంలో కూడా వార్డ్ సభ అండ్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ ఏరియాలో వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా 2 వార్డ్ సభాస్ విజిట్ చేయడం జరిగింది. December 28 నుంచి దాదాపు ప్రతి వార్డ్ అండ్ గ్రామంలో కూడా కౌంటర్ స్టార్ట్ చేశాము. ఒక్కరోజు గ్రామ సభ చేసుకుంటూ ఎవ్రీడే 8 వర్కింగ్ డేస్ వరకు ఫామ్ యాక్సెప్ట్ చేస్తున్నాము. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫామ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 lakhs ఫామ్స్ హన్మకొండ జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ అందరికీ మీరు Jan 6th వరకు మీ ఫామ్ కూడా కేర్ఫుల్గా ఫిల్ చేసి మా కౌంటర్స్లో సబ్మిట్ చేయండి. అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. మీరు కరెక్ట్ డేటా ఇస్తే మేము కూడా కరెక్ట్గా కంప్యూటరైజ్ చేసిస్తాం. థ్యాంక్ యూ. సో ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మన కార్పొరేషన్ పరిధిలో కూడా మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. సో December 28 నుంచి January 6వ తారీఖు వరకు ఈ కౌంటర్స్ అలాగే ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా 5 days టైం ఉంది ఈ రోజుతో కలుపుకొని. సో అందరూ కూడా అప్లికేషన్స్ అందరూ కూడా దరఖాస్తు అందరూ కూడా సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. సో చాలా మంచి స్పందన ఉంది. ఇప్పుడు దాకా మాకు ఆల్మోస్ట్ 2.5 లక్షల ఇల్లులు ఉండగా ఆల్మోస్ట్ 90,000 వరకు అప్లికేషన్స్ అనేవి కార్పొరేషన్ లిమిట్స్లో అందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇంకా 5 days ఉంది కాబట్టి సో అందరూ కూడా ఈ యొక్క వారి ప్రాపర్గా అప్లికేషన్ ఫిల్ చేసుకొని అందరూ కూడా దరఖాస్తు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ డైరెక్షన్స్ ప్రకారం ఆల్రెడీ రైతు బంధు వచ్చిన వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా పెన్షన్ మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మిగిలిన అన్ని స్కీమ్స్లో వాళ్ళు ఎవరైతే ఏది నచ్చిన స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ అన్నీ కూడా టిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ కుటుంబానికి ఒక అప్లికేషన్గా దరఖాస్తు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డుతో పాటు సబ్మిట్ చేయండి, లేకపోతే ఆధార్ కార్డుతో పాటు కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ జనరల్ కౌంటర్లో రేషన్ కార్డు కావాలని నార్మల్ పేపర్ మీద కూడా దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఎక్కడ కూడా అన్ని కౌంటర్స్లో కూడా అన్నిట్లో కూడా ఫామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అందరూ కూడా జిరాక్స్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో 6వ తారీఖు వరకు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.